అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో ఒక 2-3 రోజులుగా ఎడతెరిపని వర్షాలతో దానికి ఒక నామకరణం కూడా చేసినారు, మొంతా తుఫాన్ అని. రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజులుగా కురిసినటువంటి తీవ్రమైనటువంటి వర్షపాతం వలన ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి దాదాపుగా 20 లక్షల ఎకరాలకు పైన పంట నష్టం జరిగింది. 1 లక్ష 2 లక్షలు కూడా కాదు ప్రజలారా. ఈ మొంతా తుఫాన్ వలన 20 లక్షలకు ఎకరాలకు పైబడి తీవ్రమైనటువంటి పంట నష్టం జరిగింది. లక్షల సంఖ్యలో రైతులు నష్టపోయినారు. ఒక మాటలో చెప్పాలంటే మొంతా తుఫాన్ వచ్చింది, రైతుల్ని ముంచిపోయింది. దీని ముండమయ్యా ఏం తుఫాను ఈ తుఫాను. ప్రతిసారి ఈ రాష్ట్రం పట్ల ప్రకృతి కన్ను ఎర్రజేస్తూనే ఉంది. ప్రకృతి కన్ను ఎర్రజేస్తుంది, ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకుంటుంది. ఇది స్పష్టంగా అర్థం చేసుకోవాలి ప్రజలు. ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలా. ప్రకృతి కన్నెర్ర చేస్తుంది, ఈ ప్రభుత్వం కళ్ళు మూసుకొని ఉంటుంది. రైతులకు మిగిలేది కన్నీళ్ళు, కష్టాలు. ఈ వర్షపు నీరులో హృదయం కలిగిన వాడు చూడగలిగితే రైతుల కన్నీళ్లు కలిసి ఉన్నాయి. ఈ వర్షపు నీరులో అత్యంత విచారించదగ్గ అంశం ఏంటంటే రైతులకు కలిగే కష్టమే, నష్టమే. ఈ ప్రభుత్వమైనా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలైనా, ప్రజల మనమైనా, వ్యాపారస్తులమైనా, వివిధ రంగాలకు చెందిన ఏ మనిషి అయినా, ఏ వర్గమైనా రైతులకు కలిగే కష్టం పట్ల బాధపడాల్సిందే, హృదయం స్పందించాల్సిందే. స్పందనతో పాటు మానవతా హృదయంతో ప్రభుత్వాలకు సహాయపడడానికి ముందుకొచ్చి రైతులను ఆదుకోవాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. రైతులకు ఎంత కష్టం వచ్చినా కూడా నామమాత్రం సహాయం కూడా జరగడంలే. ఇది నేనేదో విమర్శించేదానికి మాట్లాడే మాట కాదు. ప్రకృతి వైపరీత్యాలు అనేది కొత్తగా ఏం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే సంభవించే సంఘటనలు కాదు మిత్రులారా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయి. కానీ ఆ ప్రభుత్వాలలో ఎవరైతే అధినేతలు ఉండారో వ్యవసాయం పట్ల వారికి ఉండే శ్రద్ధ, వారికి ఉండే మనసును బట్టి రైతులను ఆదుకోవడము, నిలబెట్టడము, తిరిగి వారి చేత వ్యవసాయం చేయించే స్థితి ఉంటుంది. మన దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు వ్యవసాయానికి వ్యతిరేకి, రైతు ద్రోహి, వ్యవసాయం దండగా అని చెప్పిన మనిషి. అందుకే ఎప్పుడు ఈ రాష్ట్రంలో రైతులకు కష్టాలు, కన్నీళ్ళే మిగులుతాయి. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 2024లో ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 సార్లు ఇప్పటికి తుఫాన్ వచ్చింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల 3 సార్లు. 2024 డిసెంబర్లో ఒక తుఫాన్ వచ్చింది. దానికి కూడా ఒక పేరు పెట్టినారు. నాకు తెలిసి దాని పేరు కూడా పెనగల్ తుఫాన్. 2024 డిసెంబర్లో వచ్చిన తుఫాన్ పెనగల్ తుఫాన్ అని పెట్టినారు. అప్పుడు సంబంధించిన అధికారులంతా కూడా అంచనాలు తయారు చేసి నివేదిక ఇచ్చినారు రాష్ట్ర ప్రభుత్వానికి. పంట నష్టపరిహారం ఈ బుద్ధుడికి రాలే. అదే 24లోనే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాతనే మళ్ళీ రబీలో నష్టపరిహారం జరిగింది. మళ్ళీ పంటలకు నష్టం జరిగింది రబీలో. రబీలో వచ్చిన వర్షపాతం తక్కువై కరువు మండలాలుగా ప్రకటించి నివేదిక ఇచ్చినారు రాష్ట్ర ప్రభుత్వానికి. దానికి నష్టపరిహారం రాలే ఇప్పటి వరకు. మళ్ళీ 2024లోనే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు
జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వానకారు. అప్పుడు మళ్ళా రైతులకు తీవ్రమైనటువంటి నష్టమే జరిగింది గాలి విపరీతమైన వర్షం వలన. అది నివేదిక పంపించినారు, అది రాలే. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సార్లు అకాల వర్షాల వల్ల కానీ, తీవ్రమైనటువంటి ఎండ ఎక్కువ ఉండి వర్షం తక్కువ ఉండడం కానీ, లేకుంటే పెనగల్ తుఫానో, లేకుంటే ఇప్పుడు వచ్చిన తుఫానో 3 సార్లు రైతులకు నష్టపరిహారం ₹1 చెల్లించలే. ఇప్పుడు మళ్ళా ఈ తుఫాను వచ్చింది, తీవ్ర రూపంలో నష్టం కలుగుతూ ఉంది. ఈ విపత్తు సమయంలో కూడా నష్టపరిహారాన్ని ఏ విధంగా రైతులకు అందించాలా, నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలా అనే దృష్టి లేదు ఈ ముఖ్యమంత్రి కుమారునికి. ప్రచార యావ, విపత్తు సందర్భంలో కూడా ప్రచార యావ. మనిషి చచ్చి ఇంట్లో ఉంటే కూడా వేడుక చేసుకునే సందర్భం ఎట్లుంటుందో ఈ ప్రభుత్వం యొక్క పరిస్థితి అట్టే ఉంది. హెలికాప్టర్ ఎక్కి ఏరియల్ సర్వేలు చేస్తారు, ఎడన నీళ్ళు వచ్చే జాకెట్ వేసుకొని బోట్లో తిరుగుతారు, కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్లు పెడతారు. అబ్బా కొడుకులు మాత్రమే, ఇంకా ఎవరికి ఏ ఇమేజ్ ఉండకూడదు. ఆ ప్రచారం కూడా వేరే వాళ్ళకు, మంత్రులకు ఉండకూడదు. ఇంత చేసి ఏమైనా రైతులకు ఇచ్చినారా తునమో పనమో అంటే రాగిన 50 పైసలే, రాగిన 50 పైసా. నేను చెప్పిన ఈ 3 సందర్భాల్లో ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో రైతులకు ఏ ఒక్కరికి ₹1 రాలే. ఇప్పుడు ఈ సందర్భంలో కూడా ఇంత నష్టం జరిగింది. 20 లక్షల ఎకరాలకు పైన జరిగింది. లక్షల మంది రైతులు నష్టపోయినారు. నష్టపోవడంలో కూడా కొద్దో గొప్ప కాదు, తీవ్రంగా, అంటే పూర్తి స్థాయిలో నష్టపోయినారు. పంట కోసం పెట్టిన పెట్టుబడిలో పంట చేతికొస్తే ఆదాయం రాకపోవడం, పైగా పంటను సాగు చేయడానికి పెట్టిన పెట్టుబడి ఏమైతే ఉందో రాగిన 50 పైసా రాదు. ఇప్పుడు వరి ఒక్క 15 రోజులు 20 రోజులు ఉంటే వరి చేతికి వచ్చిండు, కంప్లీట్ నాశనం అయిపోయింది. మొక్కజొన్న, పత్తి, మిరప, శనగ, మినుము, పసుపు, అరటి, ఉల్లి, పొగాకు, ఉద్యానవన పంటలు, ఆకుకూరలు, కూరగాయలు, లాస్ట్కు పూలు. ఏది దక్కలే ప్రజలారా ఈ రాష్ట్రంలో రైతుకు, కన్నీళ్లు తప్ప. ఒకవైపు ప్రకృతి కన్నెర చేస్తూ ఉంది రైతుల మీద, మరొకవైపు ప్రభుత్వం కళ్ళు మూసుకొని మొద్దు నిద్రపోతుంది. ఎవరు ఈ రైతులను కాపాడేది? కడప జిల్లా వరకు శనగ పోయింది, పెసర పోయింది, మినుము పోయింది, మొక్కజొన్న పోయింది, అక్కడక్కడ వరి పోయింది. కుందు ప్రవాహం కింద కానీ బోర్ల కింద కానీ ఉండే వరి పోయింది. కర్నూలు జిల్లా ఉల్లిగడ్డలు పూర్తిగా పోయినాయి, ఉల్లి. గుంటూరు మిరప పోయింది, పత్తి పోయింది. ఉభయ గోదావరి జిల్లాలు కంప్లీట్గా వరి పోయింది. ఉభయ గోదావరి జిల్లాలో అరటి పోయింది. ఒక్కొక్క రైతు, భూమి లేని రైతు 4 ఎకరాలు 5 ఎకరాలు కౌలుకు తీసుకుంటే వరి కానీ మరొకటి కానీ సాగు చేయడానికి 3 లక్షలు 4 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టినాడు. 5 ఎకరాలకు 3 లక్షలు 4 లక్షలు. ₹3 రాదు ఇప్పుడు. ₹3 కౌలుకు తీసుకునేందుకు ఆ రైతుకు, భూమి గల ఓనరుకు ముందుగానే మునుగుత కట్టాలా. పెట్టుబడి పెట్టే లెక్క రాదు. 3 లక్షలు 4 లక్షలు అప్పు అవుతుంది. ఇచ్చిన గుత్త 1 లక్ష. 5 లక్షల రూపాయలు భూమి లేని రైతు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసి 5 లక్షలు 4 లక్షలు నష్టపోతే, ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ సహాయము అందకపోతే యాబాయిల పడాల వాడు. మొగుడు పిల్లం పిల్లలు ఏం తిని బతకాలా? అప్పులతో
ఆత్మాభిమానంతో ఆత్మహత్యలు చేసుకొని మరణించాలా. ఇది తప్ప వేరే మార్గమే లేదు రైతుకు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎంత బాధాకరమైన సంఘటన అంటే, శనగ ఇత్తనాలు ఇవ్వాలా రైతులకు సబ్సిడీతో. సెప్టెంబర్ 25 తారీఖు నుంచి అక్టోబర్ 5 తారీఖు లోపల ఇస్తారు ప్రతి సంవత్సరం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఎవరైనా కానీ సేద్యం చేసి విత్తనం వేసేదానికి సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 5 శనగ ఇత్తనాలు 40% సబ్సిడీతో ఇస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు బాధపడే అంశం ఏంటంటే, ఈ బుద్ధుడికి శనగ ఇత్తనాలు ఇలా, ఈ బుద్ధుడికి ఇలా ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పటికి విత్తనాలు ఎవరికి ఇవ్వాలని చెప్పి నమోదు కార్యక్రమం, రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నారు. అంటే దొంగలు పడిన 6 నెలల కుక్కలు మొరిగినట్టు సేద్యం ఎప్పుడు చేయాలా, ఇత్తనం ఎప్పుడు వేయాలనేది ఒక సమయము, కాలము, సమయపాలన లేదా? మన ఇష్టానుసారమా? ఉండదట్లా. సమయ పాలన ప్రకారమే వ్యవసాయం జరుగుతుంది. నువ్వు సకాలంలో విత్తనాలను ఇయ్యలేకపోయినావు, శనగ ఇత్తనాలు. ఈ మొద్దు నిద్ర ఇది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులు కొన్నారు ఇత్తనాలు. భారమైనప్పటికీ కొన్నారు డబ్బులు పెట్టి. కొన్ని సేద్యాలు చేసి ఇత్తనం వేసినారు. వేసి 20 రోజులు కాలే, ముంతా తుఫాన్ వచ్చింది, దీని ముండమోయ ముంచిపోయింది. ఇప్పుడు మళ్ళీ ట్రిల్లర్లు కొట్టాలా, మళ్ళీ సేద్యం చేసి మళ్ళీ ఇత్తనాలు కావాలా? ఎవరు ఇవ్వాలి ఇత్తనాలు? జగన్మోహన్ రెడ్డి 40%తో సబ్సిడీతో సకాలంలో ఇస్తే నువ్వు 25%తో అకాలంలో ఇస్తావా? నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము. శనగ కానీ, పెసర కానీ, మినుము కానీ విత్తనాలు ఏవైతే నువ్వు పంపిణీ చేయాల్సిన కార్యక్రమం ఉందో, ఈ ముంతా తుఫాన్ వలన జరిగిన నష్టానికి నీవు చేసిన పొరపాటుకు బాధ్యతగా 100% సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేయాలి రైతుకు. 90% కాదు, నువ్వు ఉచితం ఇవ్వాలా. రైతులకు ఉచితంగా నువ్వు విత్తనాలను పంపిణీ చేసి మళ్ళీ వ్యవసాయం చేయడానికి అతని కల్పించాలా. ఇప్పుడు జరిగిన ఈ నష్టపరిహారాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలా. జాతీయ విపత్తుగా ప్రకటించి ఈ రాష్ట్రంలోని ప్రతి రైతు కుటుంబానికి నామ్స్ ప్రకారం చేసే సహాయం కుదరదు మిత్రులారా. రాష్ట్ర దేశ ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఉదారమైన స్వభావంతో మీరు చేయాలా. మీరు కేవలం నామ్స్ ప్రకారం చేస్తే ఎన్డీఆర్ఎఫ్ అని, నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అనో, లేకుంటే స్టేట్ విపత్తుల సహాయ నిధి నుంచేనో నామ్స్ ప్రకారం మీరు వరికి 50,000 60,000 ఎకరాకు పెడితే 10,000 ఇస్తాం, 6,000 ఇస్తాం. పూల తోటలకు 80,000 రూపాయలు ఎకరాకు పెడితే 8,000 ఇస్తాం. ఎక్కడన్నా చూడు 5,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయల కంటే మీరు ఇచ్చిన 2024 మళ్ళీ పెంచి ఇచ్చిన తర్వాత కూడా జీవో ఇచ్చినారు. 1,00,000 నష్టం జరిగితే 10,000-15,000 రూపాయలు మీ సహాయం ఉంది. 60,000-70,000 రూపాయలు నష్టం జరిగితే 6,800 రూపాయలు ఉంది. ఆ 6,800 రూపాయలని ఎప్పుడు ఇస్తారు అంటే భగవంతుని తెలియాలా. గాలిలో దీపం, గుడ్డోడు గూట్లో రాయేసినట్టు పడచ్చు పడకపోవచ్చు. ఇప్పుడు ఈ 3 దఫాలు వేయలే. అదే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ప్రభుత్వం పాలన చేస్తే చెక్ చేసుకోండి ఒకసారి రికార్డ్స్. ప్రతి సంవత్సరం ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన ప్రతి నష్టానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 3 దినాలలో పంట నష్టాన్ని నమోదు చేసినారు. 3 దినాలు, 30 దినాలలో రైతుల అకౌంట్లో లెక్క వేసినారు. అది ఎంతన్నా కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఇప్పటి వరకు ఘోరాతి ఘోరమైనటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే, రైతుల పక్షాన చంద్రబాబు నాయుడు చేసిన తప్పు క్షమించరాని తప్పు. మామూలుగా ఈ నోటితో అనకూడదు, కానీ రైతులకు జరిగిన అన్యాయానికైతే ఈ ప్రభుత్వం చేసిన దానికి ఈ ప్రభుత్వానికి ఉరివేయాలా. రైతులకు చేసిన నష్టానికి ప్రభుత్వానికి ఉరివేయాలా. ఏందంత పెద్ద తప్పు అంటే,
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతుల కోసమని చెప్పి ఉచిత పంటల బీమా పథకాన్ని తీసుకొస్తే లేదు, ఇప్పుడు ఎత్తేసినారు. ఉచిత పంటల బీమా పథకమే కానీ ఈరోజు కానీ ఉంటే రైతులకు నష్టపరిహారం పెద్ద స్థాయిలో జరిగిండు. ఎవరైతే రైతు ఒక పంటకు సంబంధించినటువంటి బీమా చేసుకునేటప్పుడు ఆ ప్రీమియం ఎంతైతే చెల్లించాలనో డబ్బును అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే చెల్లించింది. ఈ రాష్ట్రంలో ఉండే అన్ని లక్షల ఎకరాల భూములకు వ్యవసాయానికి సంబంధించి సాగు చేసిన పంటకు ప్రీమియం తనే చెల్లించినాడు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఎటువంటి నష్టం జరిగినా పంట నష్టపరిహారం కింద బీమా పథకం నుంచి డబ్బు వస్తుంది. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు పెద్దమ్మగూడ వచ్చిన తర్వాత ఉచిత పంటల బీమా పథకం తీసేసి రైతులే ప్రీమియం చెల్లించాలని పెట్టాడు. రైతులే ప్రీమియం చెల్లించాలా. భారమైనటువంటి ఆ ప్రీమియం చెల్లించడానికి రైతులు చెల్లించలేకపోవడం, అవగాహన లేని రైతులు చెల్లించలేకపోవడం, ఈరోజు ఇంత జరిగిన నష్టానికి రూపాయి లెక్క రాదు. మళ్ళా సిగ్గన లేకుండా నిన్న చెప్తున్నాడు పత్రికలకు, ఎక్కడైతే ఇన్సూరెన్సు బీమా పథకం ఎక్కడైతే చేసి ఉన్నారో రైతులు వాళ్ళకు నష్టపరిహారం అందించే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. నువ్వు చేసేది ఏందయ్యా? నా వ్యవసాయ భూమికి నా పంటకు నేను బీమా కట్టి ఉంటే నువ్వు చేసేది ఏంది? నాకే వస్తుంది. నువ్వు ఇప్పించేది ఏంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నువ్వు చేయాల్సిన పని ఏందో అది చేయలేను సక్రమంగా. ఇప్పటికి ఈ క్రాప్ చేయలే అంటే పంటను నమోదు చేయలే. ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఏ పంట ఎక్కడ వేసినారు, ఉదాహరణకు ప్రొద్దుటూరు నియోజకవర్గం ఉంది, వెలవలి గ్రామం ఉంది. వెలవలి గ్రామంలో ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఎన్ని ఎకరాలలో ఏ రైతు ఏ పంటలు వ్యవసాయం చేసినాడు, ఈ క్రాప్ చేయలే. పంటను నమోదు చేయకపోతే నేను ఏం రూపంలో వాళ్ళకి సాయం చేస్తావు? ఈ క్రాప్ ఇప్పుడు చేయకపోతేవి, ఉచిత పంటల బీమా పథకం ఎత్తేస్తేవి, ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ అంతంత మటుకు మొత్తుకొని ముఖం కడుక్కున్నట్టు ఇన్పుట్ సబ్సిడీ కూడా. ఆర్బీకేలు రైతు భరోసా కేంద్రాల జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే నిర్వీర్యం చేసినావు. నిర్వీర్యం. ఆ రైతు భరోసా కేంద్రాలు ఉన్నప్పుడు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అన్ని గ్రామాలలో లభ్యమయ్యేటి. ఆర్బీకేలు నిర్వీర్యం చేసిన తర్వాత విత్తనాలు లేవు, ఎరువులు లేవు, పురుగుల మందులు లేవు. లాస్ట్కు యూరియా వేయలేకపోయింది ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం. యూరియా వేయలేకపోయింది. రైతులకు పంట పండించిన తర్వాత ఏదైనా ధర లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి గిట్టుబాటు ధర కల్పించినాడు. రైతులను ఆదుకున్నాడు. ఈరోజు ఎక్కడే కానీ రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు లేవు మిత్రులారా. గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర లేదు అని చెప్పడానికి ప్రత్యక్ష సాక్ష్యం రైతులు పండించిన పంటలు కాలువల్లో వేస్తున్నారు, రోడ్లలో వేస్తున్నారు. మామిడి వేసినారు, ఉల్లి వేసినారు, టమోటా వేసినారు. ఏది వేయింది? రైతులు పండించిన ప్రతి పంటను కాలువల్లోకి రోడ్లకు పాలు చేసినారు. కొనుగోలు కేంద్రాలు లేక, గిట్టుబాటు ధర లేక. ఎప్పుడన్నా బాగా పంట పండితే గిట్టుబాటు ధర ఉండదు, లేదంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల మొత్తం కొట్టుకొని పోవాలా. ప్రభుత్వం మాత్రం కళ్ళు మూసుకొని నిద్రపోతుంది. ప్రభుత్వం మాత్రం పంటల బీమా పథకం చేయదు, ఈ క్రాప్ చేయదు, గిట్టుబాటు ధర ఇయ్యదు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయదు, ఆర్బీకేలను ఉపయోగించుకోదు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఇవన్నీ రైతులకు పుష్కలంగా అందినాయి. ప్రతి సంవత్సరము ఉచిత పంటల బీమా పథకం చేసినాడు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినాడు, ఈ క్రాప్ చేసినారు, గిట్టుబాటు ధర కల్పించినారు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినారు, ఆర్బీకేలను ఉపయోగించుకున్నారు, సలహాలు ఇవ్వగలిగినారు, ఎరువులు, విత్తనాలు, మందులు ఇవ్వగలిగినారు. ఇవన్నీ ఇప్పుడు లేవు. ఇవన్నీ ఏంటి లేవు. ప్రచారం మాత్రం ఉంది, అద్భుతమైనటువంటి ప్రచారం. ఆ ప్రచారంలో కూడా అంతా ఇంత ప్రచారం కాదు. అసలు తీర్మానంగా రైతు లోకాన్ని ఉద్ధరించినట్టు, రైతులకు తీవ్రంగా మేలు చేసినంత ప్రచారాన్ని కల్పించుకుంటుంది. ఎంత అసహ్యకరం ఇది. విపత్తు సమయంలో కూడా ప్రచార ఆర్భాటానికి ప్రాధాన్యతనిచ్చి
రైతుల యొక్క కన్నీళ్లు తుడవడానికి ప్రయత్నం చేయలేని ఈ ప్రభుత్వం ఒక ప్రభుత్వమా? ఏ పంట మిగలలే. నేను బాగా చెప్తాను కదా, ఏ పంట, ఉద్యానవన పంటలు కానీ, ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ, పూలు కానీ, పండ్లు కానీ, మిరప కానీ, పసుపు కానీ, వరి కానీ, జొన్న కానీ, మొక్కజొన్న కానీ, పత్తి కానీ, పొగాకు కానీ, అరటి కానీ ఏది మిగలలే. ఊడ్చకపోయింది. సర్వనాశనంలో కూడా. ఢిల్లీలో ప్రభుత్వం నిలబడినేది ఈ రాష్ట్రంలోని ఎంపీల వల్ల. ఈ రాష్ట్రంలో ఎంపీలు లేకపోతే నరేంద్ర మోడీ ప్రభుత్వమే నిలబడదు. ఈ రాష్ట్రంలో ఈ కూటమి పార్టీలకు ఎంపీలు ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రజలు. ఈ రాష్ట్ర ప్రజలు ఢిల్లీ ప్రభుత్వాన్ని నిలబెడితే ఆ ఢిల్లీ ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రంలోని రైతులను, ప్రజలను నిలబెట్టదా? నిలబెట్టడానికి చంద్రబాబు నాయుడు కృషి చేయడా? చేయడు. ఎంతసేపునే నరేంద్ర మోడీని వచ్చినప్పుడు భజన చేస్తాడు. భజన. నరేంద్ర మోడీ ఇంతటోడు, అంతటోడు, గొప్పోడు. ఒకప్పుడేమో నరేంద్ర మోడీ దొంగోడు, చెడ్డోడు, జైల్లో పెట్టాలా, పెళ్ళాం పిల్లోళ్ళు లేనటోడు, పెళ్ళానికి భూ పెట్టనేటోడు. ఇప్పుడు అబ్బా ఇంత గొప్పోలేడు, అంత గొప్పోలేడు. భజనకు మాత్రమే పరిమితమైనటువంటి నీ నోరు ఈ రాష్ట్రంలో రైతుల కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించడం కానీ, వినయపూర్వకంగా విజ్ఞప్తి చేయడం కానీ, మనకుండబడిన ఎంపీల బలమలని నీ ఢిల్లీలో ప్రభుత్వం నిలిపినామని చెప్పి దాన్ని చూపించి రాబట్టుకోవాల్సింది రాబట్టి ఈ రైతులకు నష్టపరిహారాన్ని పూర్తి స్థాయిలో ఉదార స్వభావంతో ఇవ్వాలా. నామ్స్ ప్రకారం ఇచ్చే లెక్క సరిపోదు. నేను చెప్పినట్టు శనగ కానీ, మినుమ కానీ, విత్తనాలు ఏమైతే ఉన్నాయో, పెసర కానీ 100% సబ్సిడీతో లెక్క లేకుండా విత్తనాలు మళ్ళీ పంపిణీ చేయాలా. జాతీయ విపత్తుగా ప్రకటించేదానికి ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఈ రాష్ట్రంలో పాలన లేదు మిత్రులారా, ప్రచారం ఉంది. ఈ రాష్ట్రంలో పాలన లేదు, ప్రచారం మాత్రమే మిగిలింది నాకు తెలిసినంత వరకు. అంతకు మించి ఈ రాష్ట్రంలో ఏవే కానీ జరుగుతానే విధానమే నాకు కనిపించడంలే. కర్నూలు జిల్లాలో అయితే ఉల్లి రైతులు అయితే పాపం ఉరేసుకోవాలా ఉల్లి రైతులు. ఉభయ గోదావరి జిల్లాలో వరి రైతులు అయితే ఖచ్చితంగా వేరే మార్గమే లేదు అసలుకు వాళ్ళకు. కర్నూలు జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతు కూలీలు విచారించదగ్గ అంశం. ఈరోజు నిన్న గడిచిన వారం 10 రోజులుగా 10,000 మంది వలస పోయినారు. 10,000 మంది పట్టణాలకు. గ్రామీణ ప్రాంతాల్లో రాజుల్లాగా వ్యవసాయం చేసి ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న బతకలేక పిల్లోళ్ళని పిలుచుకొని మూట భుజాన వేసుకొని పట్టణాలకు పోయి కూలి పని చేసుకొని వలసపోతా అంటే సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం. ఇంతకంటే అసహ్యకరమైంది ఇంకా ఈ దేశంలో లేదు. అన్నం పెట్టే రైతన్న అప్పులో రామచంద్రాన్ని అలమటిస్తున్నాడు. ఈ దేశానికి అన్నం పెట్టే రైతన్న ఈ ప్రభుత్వంలో అప్పులో రామచంద్రాన్ని అలమటిస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది గట్టిగా, ఈ తుఫాను జాతీయ విపత్తుగా ప్రకటించాలా. నామ్స్ ప్రకారం కాకుండా పూర్తి స్థాయిలో ఉదారమైన స్వభావంతో రైతుల నష్టపరిహారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలా. మనిషి మరణిస్తే 5 లక్షల రూపాయలు ఇవ్వాలా. ఇండ్లు దెబ్బతింటే మరమ్మత్తు చేపించి నిలబెట్టాలా. పశువులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ కొట్టకపోయినా మరణించిన 50,000 రూపాయలు ఇవ్వాలా. మీరు చెప్పిన ప్రకారం వరి పంటకు 50,000, 60,000 అయితే 6,000, 8,000, 10,000 ఇస్తే కుదరదు. పూల తోటకు 80,000 ఎకరాకైతే 12,000 ఇస్తామంటే కుదరదు. పూర్తి స్థాయిలో మీరు సహాయం చేయాలా. రైతులు తిరిగి మళ్ళీ మీరు నిలబెట్టుకునే ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉంది. అయినా మా ఎర్రి కాకపోతే రైతులమైనా మేమైనా మా ఎర్రి కాకపోతే కన్నా 24 నుంచి ఇప్పటి వరకు 1-2 సంవత్సర కాలంలో 3 సార్లు పెనగల్ తుఫాన్ అని, 2 సార్లు ఈ ప్రాంతంలో వచ్చిన తుఫాన్లకు పంట నష్టం జరిగి నివేదికలు పంపించే లెక్కియని ఈ ప్రభుత్వం ఈ తుఫానుకైనా లెక్కించాలని చెప్పి అని కూడా మా ఎర్రి, మా అమాయకత్వం. నేను రైతులకు స్పష్టంగా చెప్తా ఉన్నా,
ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇప్పటి నుంచి జరిగిన 3 తుఫాన్లకు పెనగల్ తుఫాను కానీ మన ప్రాంతంలో జరిగిన కరువు మండలాలకు ఇవ్వాల్సిన డబ్బు కానీ 3 సార్లు ఇలే. దీనికి కూడా ఇస్తాడన్న నమ్మకం నాకు లేదు. ఇచ్చినా కొద్దో గొప్పో, అది కూడా ఇప్పుడు కాదు, ఎప్పుడో. మనిషి సచ్చినాక ఎప్పుడు అన్నం పెడతాడు. ₹1,00,000 ఎకరాకు నష్టం జరిగితే 6,000 7,000 ఇస్తారు. అసలు విత్తనాలు మామూలుగా వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే వరికి ఎకరాకు 6,000 ఇచ్చారంట. వరికి నష్టపరిహారం ఎకరాకు 6,000, 40 నుంచి 50,000 అవుతుంది తక్కువ అన్నా కానీ. పసుపుకు ₹1,00,000 పెట్టుబడి అవుతుంది. ఏం శేఖర్ అంతేనా? ₹1,00,000 అవుతుంది పసుపుకు, 12,000 ఇచ్చారంట. ఇస్తే రైతులారా, అది కూడా ఇస్తారని కాదని చెప్పేది, ఒకవేళ ఇస్తే సకాలంలో ఇస్తే పూల తోటలు అయితే 80,000 వస్తుంది ఎకరాకు, 8,000 ఇస్తారంట. ఎవరు ముక్కులో పెడతావయ్యా? ₹80,000 చొప్పున ఒక 5 ఎకరాలు పూల తోట వేసిన రైతు 4 లక్షలు అయితే 4 లక్షలకు నువ్వు 40,000 ఇస్తే ఎవరు ముక్కులో పెడతావు? తమలపాకులు 90,000 నుంచి ₹1,00,000 వస్తుంది పెట్టుబడి, 18,000 ఇస్తారంట. ఇస్తే 18,000. పత్తికి 50,000 ఖర్చు వస్తుంది, 5,000 ఇస్తారంట. 6,000 ఇస్తారంట. 6,000. బొప్పాయికి 10,000 ఇస్తారంట. ఒకవేళ ఇస్తే, అది కూడా నేను చెప్పేటి అన్నీ కూడా. టమోటాకైనా అంతే 10,000, ఉల్లికైనా 10,000, పూల తోటలకైనా 10,000. ఈ పంటలకు దేనికైనా అంతే వాళ్ళు ఇవ్వగలిగింది ఇస్తే. ఈ ప్రకారంగా ఈ ప్రభుత్వం ఇట్లుంటే రైతు ఏ విధంగా బతికి బట్ట కట్టగడతాడనేది మాకైతే అర్థం కావడం లేక. వీళ్ళనుగా పరమేశ్వరుడే కాపాడాల. లేదంటే గన ఆ ఈశ్వరుడి దయ వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలన చేయగలిగినప్పుడు మాత్రమే రైతులకు మంచి రోజులు వస్తాయనేది రైతులు భావిస్తున్నారు, నేను భావిస్తానా, మేమందరం కూడా భావిస్తున్నాం. ఆ ఈశ్వరుని దయ వలన తొందరగా ఈ ప్రభుత్వం దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతు రాజ్యం ఏమన్నా వస్తుంది, రైతులకు మేలు జరుగుతుందని భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కళ్ళు తెరిచి, ప్రకృతి కన్నెర్ర చేసినా నేను కళ్ళు మూసుకోనని చెప్పి కళ్ళు తెరిచి జాతీయ విపత్తుగా ప్రకటించి పెద్ద స్థాయిలో సహాయం చేయడానికి ముందుకొచ్చి ఉదారమైన స్వభావంతో పూర్తి స్థాయిలో నష్టపరిహారాన్ని చెల్లించాలా. విత్తనాలు 100% ప్రజలకు, రైతులకు అందించాలా, ₹1 డబ్బు తీసుకోకుండా.